ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఉగాది ఘడియల ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ నూతన సంవత్సరం వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. మకర రాశి వారిది గవ్వల శాస్త్ర ప్రకారం 4 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారికి విశేషమైన యోగం ఉంది. ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోతుందండి. వారి జాతక బలానికి 7.5 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతున్నాయండి. గత 7.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ధనం పొంగింది, 2 సంవత్సరాలు ధనం కలిగింది. 2.5 సంవత్సరాలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. కానీ మాత్రం సంవత్సరం నుంచి ఏ పని చేసినా వాయిదాలు పడుతున్నాయి. వారికి ఒకటి అనుకుంటారు, ఒకటి అవుతుంది. నైట్ అది చేయాలి, ఇది చేయాలనుకుంటారు, కానీ పొద్దున ఏ పని అయితలేదు. కానీ మాత్రం ఈ విశ్వసు నామ సంవత్సరం ఉగాది ఘడియ నుంచి వీరికి అనుకున్న పని మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయండి. వీరికి స్థానబలం ఎక్కువ ఉంటుంది. ఎంతటి వారినైనా ఎదిరించగలుగుతారు. ఎన్ని వివాదాలు వచ్చినా, ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సోదరి వర్గం వారితో విరోధాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాత గృహాలు తీసి మాత్రం కొత్త గృహాలు కట్టే అవకాశం ఉంటుంది. అలాగే స్థలాలు కొనుగోలు చేయటం, నిర్మించడం జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటుంది. అలాగే విశేషమైన యోగం ఉంది. శుభకార్యం కళ్యాణం చేయాలనుకునే వారికి తిరుగు ఉండదు వీరి పేరు మీద. కానీ ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ శ్రీవారిని దర్శనం చేయటం మంచిది. అలాగే ధనిష్ఠ నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, అలాగే నాగేశ్వరుడికి అంటే ఈశ్వరుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే జ్యోతిష్యంలో చూడాలంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గురుబలం అధికంగా ఉన్నది. అలాగే శని కూడా మంచి, కానీ ఎల్నాటి శని వెళ్ళిపోతా ఏదన్నా ఒక ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. రాహుబలం కూడా ఉన్నదండి. కేతుబలం బాగాలేదు కాబట్టి మనశ్శాంతి ఉండదు. చికాకులు ఉంటాయి వారి పేరు మీద. నైట్ ఒకటి ఆలోచిస్తారు, పొద్దున ఒకటి చేస్తారు. కానీ గురుబలం ఉన్నందువలన విద్యార్థులకు విద్య విషయంలో అయితే తిరుగు ఉండదు వీరి పేరు మీద. కరెక్ట్ మాత్రం విద్యార్థులు మాత్రం వారు ఏ రంగంలో చదువుతున్న వారైనా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. లాసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, అలాగే మాత్రం బీడీ రంగం చదివేవారు కావచ్చు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో చదివేవారు కావచ్చు. కొన్ని డిగ్రీలు ఉంటాయండి. ఆ డిగ్రీలు ఏది చదివినా కలిసి వస్తుంది. విదేశానంలో కూడా వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో మాత్రం 100% కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వివాహం కాని వారికి ఆకస్మికంగా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే స్త్రీలకు మాత్రం నిందలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త పాటించాలి. వీరు ఎంత నిదానంగా జాగ్రత్త పాటిస్తే అంత మంచిదండి. మకర రాశి వారు మకర పట్టుదల వారు కాబట్టి ఈ పట్టుదల అనేది వీరు నిదానం కాడ పట్టుదల ఉంటే మంచిదండి. వీరు ఖచ్చితంగా మాత్రం చాలా ఓపికగా ఉంటే మాత్రం పట్టుదలతో ఉంటే వీరికి ఎవ్వరు ఎన్ని మాటలన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తిరుగుండదు, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం మకర రాశి వారి పేరు. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులు ఉంటే వారు విడిపోయే అవకాశం ఉన్నదండి. వారి మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఎంత దగ్గర వాళ్ళైనా కావచ్చు, లాస్ట్కి తండ్రి కొడుకులైనా కావచ్చు, విడిపోయే అవకాశం ఉంది. సొంతంగా వ్యాపారం చేసే అవకాశం ఉంటుందండి. రైస్ మిల్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. ధనధాన్య వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పౌల్ట్రీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కానీ వైద్య రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి కలిసి రాంది వ్యాపారం ఏంటంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఏవంటి లేవండి. కానీ ముఖ్యంగా వీరి జాతకానికి హోటల్ ఫీల్డ్ రంగం వీరికి కలిసి వచ్చే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరు జ్యోతిష్యంలో రాజకీయ నాయకులకైతే మాత్రం వీరికి సరి సమాన యోగ బలం ఉంటుందండి. అంత లాభం ఉండదు, అంత నష్టం ఉండదు. అధిష్టాన వర్గం వారు ఏదో ఒక పదవి వీరికి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరు జ్యోతిష్య బలంలో ఒకవేళ ఎక్కడైనా
ఎలక్షన్లో ఏదైనా పదవి కోసం ఎలక్షన్లో పోటీ చేసినా కూడా మాత్రం అతి కష్టంగా గెలిచే అవకాశాలు ఉంటాయండి. వీరికి బయట ఎవరు శత్రువులు ఉండరు, కానీ ఇంట మాత్రం ఇబ్బందులు ఉంటాయండి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. అలాగే వివాదాలు వచ్చి భార్యాభర్తలు దూరమైన వారు రాజీ చేసుకోవడం మంచిది. భూమి కోసం, స్థలం కోసం, అలాగే పొలం కోసం, ఇల్లు కోసం, బిల్డింగ్ కోసం అని ఇట్లాంటి లిటిగేషన్లు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద సప్త సముద్రాలు ఏది కూడా మాత్రం మురికి గుంటలో పడ్డట్టు వీరు ఎక్కడ పోయినా గెలిచి వస్తారు, కానీ ఇంటికాడ రాగానే ఆ గొడవల్లో పడి మాత్రం మీరు నిగ్రహం కోల్పోయి లేనిపోయిన నష్టాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కరెంటు విషయంలో, అలాగే మాత్రం జల విషయంలో, వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అలాగే ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేవారు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్యంలో వాటర్ వ్యాపారం చేసేవారు అంటే నీటికి సంబంధించిన వాటర్ అంటే నీటికి సంబంధించిన వ్యాపారం చాలా ఉంటాయండి. శీతల పానీయాలు కావచ్చు, లేదా కూల్ డ్రింక్స్ కావచ్చు, లేదా మనం జ్యూస్కి సంబంధించింది కావచ్చు, లేదా మాత్రం చాలా వరకు ఉంటాయి తాగే వస్తువులు, వయసుది కూడా కావచ్చు. దాంట్లో కలిసి వచ్చే అవకాశ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. వస్త్ర వ్యాపారం, అలాగే మాత్రం వీరి జ్యోతిష బలం బంగారం వెండి వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం ఫ్యాన్సీ రంగం కావచ్చు. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఫ్యాషన్ రంగం వ్యాపారం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడేది ఏం లేదు. విపరీతమైన ఈర్ష్య, అసూయ, ద్వేషం, నరఘోష అధికంగా ఉంది. కాబట్టి వీరు మంగళవారం, శనివారం నియమం ఉండటం మంచిదండి. వారు ఉండే గ్రామంలో మాత్రం శివాలయం కానీ, లేదా వారు కొలిచే దేవుడిని కానీ మాత్రం ఖచ్చితంగా 7 వారాలు దర్శనం చేసి పూజ చేసి రావటం మంచిది. వీలైతే శ్రీశైలం మల్లికార్జున స్వామికి వెళ్ళి రావటం మంచిది. వీలు కాకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి రావటం మంచిది. లేదా వీరి పేరు మీద మాత్రం ఆ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేయడం కూడా మంచిదండి. మూడవసారిగా వదిలేసి చూద్దాం. 5వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి. దశబల జాతకం ఉన్నది వీరి పేరు మీద, అడవపడ్డ జాతకం ఉన్నది. వీరి జాతక బలంలో అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం తిరుగుండదు వారి పేరు మీద. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ విషయంలో మాత్రం తిరుగు ఉండదు. 2 పంటల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మత్స్యరంగం వారికి, అలాగే చేపల వ్యాపారం చేసేవారికి, అలాగే రొయ్యల వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నర్సరీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాస్తు దోషం ఉన్నవారు, అలాగే గృహ నిర్మాణం వాస్తు ప్రకారం లేనివారు ఆ ఇంటిని విసర్జించడం, లేదా అమ్మడం, లేదా అది ఇప్పి ఏరేది కట్టడం చాలా వరకు మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోతుందండి. ఈ ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోవడానికి ఆ శనేశ్వరునికి, ఈశ్వరునితో పాటు శనేశ్వరునికి పూజ చేయడం చాలా వరకు మంచిది. తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపించడం మంచిది. షష్ఠష్టకమ యోగబలం ఉన్నది వీరి జాతక బలానికి. కాలరిష్ట దోషం, దేశరిష్ట దోషం నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీరు కూడా మాత్రం అన్ని రాసులతో పాటు వీరు కూడా మాత్రం ఎవరికి వారు శాంతి పూజ హోమం చేయించుకోవడం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి ఈశ్వాసు నామ సంవత్సరం ఉగాది గడియ చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. శుభం భూయత్.